జగనన్న అనేటువంటి పేరుని జనంలోకి తీసుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న ఇల్లు, జగనన్న గోరుముద్ద ఇట్లాంటి పేర్లను తీసుకెళ్తుంది. సరే, జగన్ వచ్చేటప్పటికి ఈ తరపు వయసు వాడు కాబట్టి ఆటోమేటిక్గా, అంటే రాజకీయాల్లో మధ్య వయస్కులు కాదు, రాజకీయాల్లో యుక్త వయసు అంటే అబవ్ 40s, అది యుక్త వయసు కిందకి లెక్క వస్తుంటుంది. అదే సందర్భంలో 70 ఏళ్ళ దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అని పిలిపించుకుంటున్నారు, చంద్రన్న అని చెప్పుకుంటున్నారు, మీ చంద్రన్న తోడుగా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే చంద్రన్న గోరుముద్ద ఇట్లాంటి గతంలో పేర్లు పెట్టారు. ఇక్కడ ఈ రెండింటికి వచ్చినప్పుడు అప్పుడు జగన్ అబ్బాయి అని పెడితే బాగోదు కదా, జగనన్న అని ప్రచారం చేస్తూ మరి చంద్రబాబు నాయుడిని చంద్రన్న అనే పేరు నుండి దూరం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణాలు పెట్టేటువంటి చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డిల బిడ్డలో అభినయ్ రెడ్డినో లేకపోతే రోహిత్ రెడ్డినో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చాను. వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో, వాళ్ళ మీటింగ్లో చంద్రతాత అని పిలవడం ప్రారంభించారు. తద్వారా చంద్రబాబు నాయుడు వయసును గుర్తు చేయడం, జగన్ వయసును గుర్తు చేయడం. అంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి వయసు జగన్ది జగనన్న అంటే కరెక్ట్గా ఉంటుంది, కానీ చంద్రన్న కాదు చంద్రతాత అంటూ గుర్తు చేసే ప్రయత్నం ప్రారంభించారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే ప్రధానంగా హైలైట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మీద చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు చేర్పించినట్టు నిరూపిస్తే నామినేషన్ కూడా వేయనని సవాలు విసిరారు. దొంగ ఓట్లతో గెలవాల్సిన కర్మ మాకెప్పుడూ లేదు, జగనన్న చేసిన సంక్షేమ అభివృద్ధి తమను గెలిపిస్తాయని స్పష్టం చేస్తూ కీలకమైనటువంటి పెద్దలైన చంద్రబాబు తాతకు మీ మనవడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నమస్కరించి రాయినది అంటూ ఓ లేఖను విడుదల చేశారన్నమాట.